మన చెట్ల వీడియోలు పెట్టి చాలా రోజులైంది కదా, అందుకే ఇవాళ అయితే మీకు చెట్ల వీడియోస్ అయితే చూపించేస్తాను. అలాగే యూస్ఫుల్ టిప్స్ తోటి మన ఛానల్లో చాలా వీడియోస్ అయితే ఉన్నాయండి. ఒక్కసారి వెళ్ళి మన ఛానల్లో వీడియోస్ అన్నిటి కూడా చెక్అవుట్ చేసేయండి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ టు శ్రావణి సింహ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేను కడపకు వస్తే డెఫినెట్గా మీకు ఈ చెట్లకు సంబంధించిన వీడియోలు అయితే ఖచ్చితంగా పెడతాను కదా. కాబట్టి చూడండి, ఇక్కడైతే స్టార్టింగ్లోనే మల్లెపూలు అయితే ఉన్నాయి. బాగా వస్తున్నాయి మల్లెపూలు. ఎక్కువగా వచ్చేసి కనకాంబరాలు అనమాట. నేనైతే పూలు కోయలేదు, అన్నీ అలాగే ఉన్నాయి. ఇవన్నీ కనకాంబరాలు. కానీ ఈ సమ్మర్లో చెట్లు ఎలా అయిపోయినాయో కూడా చూపిస్తాను చూడండి. చూడండి, మందారం అయితే చిన్న చిన్న ఆకులు ముడుచుకుపోయి ఉన్నాయన్నమాట. పువ్వులు కూడా తక్కువగానే పూస్తున్నాయి. చూడండి, చాలా చిన్నగా ఉన్నాయన్నమాట. ఇవి చాలా పూచేవి, ఇప్పుడైతే చాలా తక్కువగా పూస్తున్నాయి. చూడండి, ఆకులు అన్నీ ఎండలకి అసలు పాపం. అది ఈస్ట్ ఫేస్ అనమాట ఇల్లు, ఇంకా ఎక్కువగా ఉంటుంది మార్నింగ్ టైంలో. ఇక్కడ వచ్చేసి సపోటా చెట్టు. సపోటాలు కూడా చూడండి ఎంత బిగ్ బిగ్ సైజులో ఉన్నాయో. చూడండి ఎన్ని ఉన్నాయో. కానీ ఇంకొకటి ఏంటంటే చెట్టుకే మాగుతున్నాయండి సపోటాలు. ఇది మంచి విషయం అనమాట. యాక్చువల్గా కొన్ని చెట్లు పెద్ద పెద్దవి అవుతాయి, చాలా సపోటాలు కాస్తాయి కానీ బట్ అవి మాగవు అనమాట. మనం సపరేట్గా మాగేసినా కూడా మాగవు కొంతమందికి అయితే. ఇట్లా చూడండి, కాయలు అయితే చాలా ఉన్నాయి. ఇట్లా మన ఇంట్లో ఏదైనా కాయలు కానీ కూరగాయలు కానీ కాసినాయి అంటే మనకు చాలా హ్యాపీ కదా. ఈ సపోటా చెట్టులోనే పుదీనా, కనకాంబరం ఇవి కూడా వేశారనమాట. పుదీనా, సపోటా చెట్టు. ఇంకా ఈ సమ్మర్ హాలిడేస్లో మా పిల్లలు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. అసలు వదిలితే 24 అవర్స్ కూడా ఆడుకునేటట్టుగా ఉన్నారనమాట. బొంగరాలు తిప్పేస్తున్నారు చూడండి. అబ్బా, ఓహో, డైరెక్ట్గా చేతిలోనేనా? మొబైల్ తిప్పుతున్నవే. అరే అరే, అందరు ప్రతి ఒక్కరు తిప్పుతారు బొంగరాలు అయితే. కనకాంబరాలు చూడండి అన్నీ ఉన్నాయి. ఇవన్నీ కొయ్యాలి ఇప్పుడు. కోసి చక్కగా అల్లి పెట్టేసుకుందాము. ఇవన్నీ కనకాంబరాలే. సమ్మర్లో బాగానే పూస్తున్నాయి చెప్పాలంటే. ఇక్కడ పొరపాటున దోసకాయ చెట్టు అయితే వచ్చింది. మన పప్పులో వేసుకుంటాం కదా దోసకాయ, అదనమాట. ఆ పచ్చిది ఏం చేసుకుంటాం నానా? ఇంకెక్కడున్నాయి నాన్న పిందెలు? చూడండి ఎంతమంది ఉన్నారు పిల్లలందరూ. నిమ్మ చెట్లు, ఇదిగోండి నిమ్మ చెట్టు. ఎక్కడుందిరా నిమ్మకాయ? ఓ వావ్, పెద్ద నిమ్మకాయలే కాసాయి ఈసారి అయితే. చూడండి నిమ్మకాయలు కొన్ని పడిపోయినాయా? లేదు లేదు, కాయలే ఉన్నాయి. లోపల చూస్తే మీకు అర్థమవుతుంది. చూడండి నిమ్మకాయలు అయితే ఉన్నాయి. అది కూడా సమ్మర్ స్పెషల్ నిమ్మకాయలు అయితే కాసేసాయి. చూడండి నిమ్మకాయలన్నీ. ఇప్పుడు చెట్లకు నీళ్ళు పోద్దామైతే వచ్చాను నేను. మా అమ్మాయి ఎండకు రాలేననేసి కిందనే ఉంది. ఇంకా అలాగే పనిలో పని మీతో కూడా వీడియో షేర్ చేసుకుందాం అనేసి. చూడండి, అప్పుడున్న చెట్లకి ఇప్పుడున్న చెట్లకి ఎంత డిఫరెన్స్ ఉందో. డ్రాగన్ చెట్టు చూడండి, ఇది పెద్ద పెద్దగా ఎదిగిపోతుంది. కానీ ఈ చెట్టు నెక్స్ట్ టైం కూడా చేశారు. చూడండి, ఒక చెట్టు అయితే చనిపోయింది. సమ్మర్లో చెట్లన్నీ బ్రతుకుతాయని కూడా నమ్మకం లేదండి. ఇట్లా కొన్ని చెట్లు అయితే చనిపోతాయి. పువ్వులు కూడా లేవు చూడండి. ఈ ఎర్ర మందారాలు అయితే అసలు ఏదో ఉన్నాయంటే ఉన్నాయి, అది కూడా అన్హెల్దీగా ఉన్నాయన్నమాట. చూడండి ఇట్లా ఉంది. గంధం పువ్వులు దీనికన్నా కొన్ని ఉన్నాయన్నమాట. ఈ మందారం చెట్టు చూడండి, ఇంత పెద్ద చెట్టు ఎలా అయిపోయిందో అసలుకి. కొన్ని పువ్వులు అయితే ఉన్నాయి చూస్తే మీరు.
ఇట్లా మన టెర్రస్ గార్డెన్లో ఇవన్నీ చెట్లు అయితే ఉన్నాయి. ఇక్కడ కూడా దీనికి కూడా మందారం ఏదో ఒక్కటి వచ్చిందండి అంతే. ఈ ఎండతాపాన్ని పాపం తట్టుకోవాలంటే ఇవి మాత్రం తట్టుకోవాలి కదా. మనం ఈ చెట్లకు వచ్చేసి ఎరువులు, కూరగాయలు అంటే మనం కోసుకున్న తర్వాత మిగిలిన కూరగాయలు, కుళ్ళిపోయినవి ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా, అవన్నీ వేస్తామండి. అలాగే యూరియా ఇట్లాంటివి కూడా వేస్తారనమాట. చూడండి, ఇదిగోండి గ్రాన్యువల్స్ లాగా ఉంది కదా, ఇది వేస్తుంది మా అమ్మ వీటికి ఎరువు కోసం అయితే. ఇది జస్ట్ ఒక హాఫ్ స్పూన్ వేస్తుందండి వారానికి ఒకసారి లేదా 2 సార్లు అంతే. ఇక్కడ వచ్చేసి కనకాంబరం చెట్లు, ఇవన్నీ కనకాంబరం చెట్లు అనమాట. చాలా బాగా పూస్తున్నాయండి పువ్వులు అయితే. కానీ ఇప్పుడు ఎండగా ఉంది, ఇప్పుడైతే నేను కోయలేను, సాయంత్రం వచ్చే కోస్తాను. జస్ట్ ఇప్పుడు వాటర్ అయితే పోసేసి వెళ్తాను. ఇంకా చెట్లకు పువ్వులు అయితే ఉన్నాయి. ఈ చెట్టు అయితే చనిపోయింది. ఇది ముద్దగా రెడ్డిష్ ఆరెంజ్ లాగా ఉంటుంది కదా, ఆ మందారం అనమాట. ఇది చనిపోయింది. యాక్చువల్గా ఇది ఎప్పుడు చీడనే ఉంటుంది, ఎంత చేసినా చీడ అయితే పోదు ఈ చెట్టుకి. ఈ చెట్టు అయితే చనిపోయింది ఇంకా ఎండకి. 2 చెట్లు చనిపోయినట్టండి. ఇది మన టెర్రస్ గార్డెన్ ఇలా ఉంటుంది చూడండి. చెట్లు మీకు అందరికీ ఇష్టమేనా? మన వీడియోని చూసి ఎవరికైనా చెట్లు నాటుకోవాలి అనేసి అయితే అనిపిస్తుందా? నాతో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. సమ్మర్లో ఇలానే ఉంటాయండి. నెక్స్ట్ ఇంకా జూన్ నుంచి కొంచెం బాగుంటాయి అన్నమాట చెట్లన్నీ కూడా. ఇంత ఎండలకి మనుషులే తట్టుకోలేకపోతున్నాము, ఇంకా చెట్లు ఎంత చెప్పండి. ఇదంతా కూడా దోసకాయ చెట్టే. డ్రాగన్ చెట్టు చూడండి అసలు ఇది ఎలాగైపోయిందో, పండు మాగిపోయింది, ఇంక తీసేయాల్సిందే నాకు తెలిసి. కాయలు రావట్లేదండి. చెట్టు అయితే పెద్ద అవుతుంది కానీ కాయలు అయితే రావట్లేదు. చూడండి ఇక్కడ కూడా మందారము ఎంత బాగున్నాయో. ఇవన్నీ కనకాంబరాలు మాత్రం ఇవన్నీ వెళితే ఒక 2 మూరలు అవుతాయండి. అన్ని పువ్వులు అయితే పూస్తున్నాయి. అలాగే జాజి పూల చెట్టు కూడా మొన్నంతా ట్రిమ్మింగ్ చేసింది మా అమ్మ. మల్లెపూల చెట్టు, జాజి పూల చెట్టు 2 ఉన్నాయి. జాజి పూలు అయితే బాగానే పూస్తున్నాయండి కొన్ని పువ్వులు. చూడండి, చూసారు కదండి మన వీడియోని ఎండింగ్ వరకు చూస్తున్నారు కదా. చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. అలాగే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. అలాగే వీడియో ఎలా అనిపించింది అనేది డెఫినెట్గా కామెంట్ చేయండి. ఇలా చెట్లకు సంబంధించిన వీడియోస్ అయితే మన ఛానల్లో చాలా ఉన్నాయండి. ఇలాగే కుకింగ్, ట్రావెల్, షాపింగ్, టెంపుల్స్, ఫ్యామిలీ ఫన్ బ్లాగ్స్, ఇలా రిలేటెడ్ బ్లాగ్స్ అన్నీ కూడా వస్తాయండి మన ఛానల్లో. ఇలాగే మన ఛానల్ని ఆదరిస్తారనేసి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొంచెం లేట్ అయినాయండి, సమ్మర్ హాలిడేస్ కాబట్టి ఏమనుకోకండి. అలాగే తులసి చెట్టు కింద ఉన్న చెట్లన్నీ కూడా ఇలా ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ఇంకా డీటెయిల్డ్గా పెడతాను మళ్ళీ ఇంకో వీడియో. అలాగే రీపాటింగ్ ఎలా చేసుకోవాలి, ఇలా వీడియోస్ అన్నీ కూడా చాలానే పెట్టానండి. మందారం చెట్లు ఎలా నాటాలి ఇలాంటివన్నీ కూడా పెట్టాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్స్ ఫర్ టైం, బాయ్ ఫ్రెండ్స్.